Hello everyone, I'm Divya from Rinda Aerospace and welcome back. So, today we are going to start our intermediate first year accounts. So, as I told you earlier in the intro video, we'll discuss here in a detailed way. So, how the exam will be conducted and how much for marks for accounts and commerce. Shall we? Yeah. So, total గా మనకి accounts and commerce 100 marks. 50 for accounts, 50 for commerce. Okay, so in the entire group of your intermediate first year, the easiest subject is this accounts. So, this is an easiest subject. Yes, you heard it right. ఎందుకు ఈజీ అంటే సో కొందరు ప్రాక్టికల్గా బాగా గ్రిప్ ఉంటుంది, కొందరికి థియరీ బాగా రాస్తారు. ఓకేనా? ఫర్ సపోజ్ ఎంఈసీ తీసుకుందాం, మ్యాథ్స్ కొంతమంది డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు. ఎకనామిక్స్ సో, ఫస్ట్ ఇయర్‌లో కొంచెం ప్రాక్టికల్ ఉంటది అండ్ థియరీ గూడా ఉంటది. బట్ ఐ కాంట్ సే దిస్ అంటే ఇన్ని మార్క్స్‌కి ప్రాక్టికల్, ఇన్ని మార్క్స్‌కి థియరీ అని చెప్పలేను. నెక్స్ట్ కామర్స్. వి హావ్ అకౌంట్స్ అండ్ కామర్స్. ప్రాక్టికల్ ఫర్ 50, థియరీ ఫర్ 50. ఓకే. So, those who feel difficult in the practical part can score highest in theory papers. Those who feel theory difficult, they can easily score 49 out of 50 or 50 out of 50 in the practical part. I mean, in accounts, right? సో మ్యామ్ మీరు ఎంఈసీ తీసుకుంటే మ్యాథ్స్ కొంతమందికి డిఫికల్ట్గా ఫీల్ అయ్యే వారికి ఇక్కడే స్కోరింగ్ వస్తుంది. ఎస్, 99 ఇట్స్ అన్ ఈజీ మార్క్. 100 ఇట్స్ అప్ టు యువర్ లక్ ఆర్ యా లక్ ఆల్సో మ్యాటర్స్ హియర్. 100 కొంచెం కష్టం అంటే కష్టమేం కాదు. అన్నీ క్లియర్‌గా పర్ఫెక్ట్ సైడ్ హెడ్డింగ్స్ అండ్ అకౌంట్ రాసేటప్పుడు అన్నీ క్లియర్‌గా ఉంటే 100 ఈస్ అన్ ఈజీ స్కోర్. సమ్‌టైమ్స్ దే విల్ స్టాప్ హియర్ ఓన్లీ. బట్ 100 ఈస్ పాసిబుల్. ఓకేనా? సో, దిస్ ఈస్ అన్ ఎంటైర్ ఓవర్‌వ్యూ. సో, మనకి ఏమేమి ఉంటాయి అకౌంట్స్ అండ్ కామర్స్. మనం డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి ఇప్పుడు? అకౌంట్స్, కామర్స్. ఫస్ట్ ఇంట్రో వీడియోలో చెప్పాను. అకౌంట్స్ ఎప్పటి వరకు జరుగుతుంది? జూలై టు సెప్టెంబర్. కామర్స్ ఎప్పటి వరకు జరుగుతుంది? ఫ్రమ్ సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్. హియర్ ఎవ్రీ మండే one chapter will be released. So, one chapter. Today we are going to start bookkeeping and accounting. Our first chapter, our intro chapter, and very easy chapter, bookkeeping and accounting or accounts. And then commerce, after the completion of accounts we'll start the commerce, because ఫస్ట్‌లోనే థియరీ చెప్తే మర్చిపోతారు. ప్రాక్టీస్ ఉండదు ఎక్కువగా. సో, కామర్స్‌ని లాస్ట్‌లో పెట్టేద్దాం. ఆల్రెడీ అకౌంట్స్ కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేసుకుంటూ కామర్స్‌ని చదివేద్దాం. ఓకేనా? సో, షల్ వి స్టార్ట్ నౌ? యాహ్! ఫస్ట్ అయితే మనం ఇండెక్స్ చూసేద్దాం. కంటెంట్స్ ఏమేమి ఉంటాయి? అసలు టోటల్ చాప్టర్స్ ఎన్ని అకౌంట్స్‌లో? అకౌంట్స్‌లో టోటల్ చాప్టర్స్ ఎన్ని? అవి చూసేద్దాం ఫస్ట్. సో, టోటల్‌గా మనకెన్నున్నాయి? టోటల్లీ వి హ్యావ్ 10. 10 చాప్టర్సా మ్యామ్? అసలు వీటిని చాప్టర్స్ అనరు. ఇట్స్ ఏ సీక్వెన్స్ అనమాట. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్‌లో కీవర్డ్స్ నేర్చుకుంటాం. బుక్ కీపింగ్ ఎలా చేయాలి? అసలు బుక్ కీపింగ్ అంటే ఏంటి? సో, ఫోల్లీ మొత్తం అకౌంట్స్ ఇంట్రడక్షన్ ఉంటది.
ఫస్ట్ చాప్టర్‌లో. నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతది. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మనం ఇవి ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో వర్డ్స్, లేదంటే ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అవన్నీ ఇక్కడ రికార్డ్ చేస్తాం. ఎలా రికార్డ్ చేస్తాం మేడం అంటే అన్నీ ఒక బుక్‌లో రాసేస్తాం. జర్నల్ బుక్ అంటారు. అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి ఒక బుక్స్‌లో రాసేస్తారు. నెక్స్ట్ చాప్టర్‌కి ఏమవుతుంది? అన్నీ కలిపి ఒక బుక్‌లో రాసేసారు గదా! నెక్స్ట్ చాప్టర్ నుంచి సేల్స్ డివైడ్ చేస్తాం. సేల్స్, పర్చేజెస్ అని చెప్పి డివైడ్ చేస్తాం. ఓకే. సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటో నేర్చుకుంటాం. ఏమేం బుక్స్ ఉంటాయి అందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్రిపేర్ చేస్తాం. అంతే కదా! ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్‌లో ఏమేమి కీవర్డ్స్ నేర్చుకున్నవన్నీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం. సో, వాట్ ఆర్ ద సబ్సిడరీ బుక్స్ అన్నీ తెలుసుకున్నవన్నీ ప్రిపేర్ చేస్తాం. సో, క్యాష్ బుక్ ఈ సబ్సిడరీ బుక్స్‌లోనే వన్ ఆఫ్ ది క్యాష్ బుక్. దెన్ నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. క్యాష్ బుక్‌కి, బ్యాంక్‌కి మ్యాచ్ అవ్వకపోతే రికన్సిల్ చేసి మ్యాచ్ చేయాలి. క్యాష్ బుక్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. అండ్ ద నెక్స్ట్ ఇవన్నీ బుక్స్ అన్నీ మెయింటైన్ చేశాక మళ్ళీ ఆ బుక్స్ అన్ని బ్యాలెన్సెస్ వస్తాయి కదా! ఏవి అకౌంట్స్‌కి అవి అవన్నీ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్‌లో ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై చేసిన దాన్ని ఇంకా ఫైనల్‌గా ఈ 2 ప్రిపేర్ చేసేస్తాం. సో, వీటిని చాప్టర్స్ అంటారా మ్యామ్ అంటే కాదు. ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఓకే. నెక్స్ట్. సో, ఫస్ట్ విల్ డిస్కస్ ఆన్ దిస్ చాప్టర్. ఓకేనా? ఫస్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం ఇంకా. ఫస్ట్ చాప్టర్ ఏంటి? బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. అవర్ ఫస్ట్ చాప్టర్. సో, ఫస్ట్ అకౌంట్స్ అంటే ఏంటి మేడం? మాకు 10th వరకు లేదు అసలు. వీ నో హిందీ, ఇంగ్లీష్, వీ నో ఆల్ ద లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, Telugu, and we have some groups like maths, social, science. Some may have this here Sanskrit or some other languages. Okay, no problem. So we are aware of these subjects, right? Accounts is a new subject for us. For second year, they already learned in the first year, so no more new. For first year వాళ్ళకి అకౌంట్స్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ మీరు ఎంఈసీ తీసుకున్నా, సిఈసీ తీసుకున్నా ఆర్ ఎనీ అదర్ గ్రూప్స్ అకౌంట్స్ రిలేటెడ్గా తీసుకున్నారు, కామర్స్ రిలేటెడ్గా తీసుకున్నారంటే యూ ఆర్ స్టార్టెడ్ ఏ జర్నీ ఫర్ ఫినాన్షియల్. ఓకే, ఫినాన్షియల్గా జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఫినాన్షియల్గా స్టార్ట్ చేయడం ఏంటి అకౌంట్స్లోకి ఎంటర్ అయిపోయారు, అంటే ఫినాన్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయారు. ఓకేనా? సో నౌ వాట్ ఈజ్ మీన్ బై అకౌంటింగ్? అకౌంట్స్ అంటే ఏంటి మేడం? అకౌంటింగ్ అంటే ఏంటి? అసలు చాలా కొత్తగా ఉంది. యా, వాట్ ఈజ్ మీన్ బై అకౌంటింగ్? సింపుల్గా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎనీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఒక 10 lakhs పెట్టి ఏదైనా ఎనీ బిజినెస్ యూ హ్యావ్ ఎ బిజినెస్ ఐడియా. మీకు బిజినెస్ ఐడియా ఉంది, మూవీస్ చూసారో, పెద్ద పెద్ద సక్సెస్ పీపుల్ స్టోరీస్ విన్నారు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు సక్సెస్ అయ్యారు బిజినెస్ పెట్టి అది. సో మీకు కూడా ఒక ఐడియా వచ్చింది, 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసేద్దామని. 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినంత మాత్రాన అయిపోతుందా? ఏదో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. రిటర్న్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టాను, దాని మీద నాకు ఇయర్ ఎండ్కి నేను చేసే బిజినెస్లో నాకు ఇయర్ ఎండ్కి ఎంతో కొంత ప్రాఫిట్ 1 lakh అయినా రావాలి ఇయర్లీ. ఓ 1 lakhs, 2 lakhs, 3 lakhs, వాట్ ఎవర్, ఇట్స్ డిపెండ్ ఆన్ బిజినెస్ కదా. సో 10 lakhs ఇన్వెస్ట్ చేశారు. వాట్ ఎవర్ అమౌంట్ యు పిట్ ఇన్ యువర్ బిజినెస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్. ఓకే, ఫర్ సపోజ్ మీకు పెట్టిన వీటికి ఒక 2-3 lakhs ప్రాఫిట్ వచ్చింది. సపోజ్ 3 lakhs ప్రాఫిట్ని ఏమంటాం? రిటర్న్ ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంతే కదా. ఓకేనా? 1 lakh పెట్టినప్పటి నుంచి 3 lakhs వచ్చేంత వరకు ఇయర్ మొత్తం మీకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఐదర్ సేల్స్ కానీ, పర్చేసెస్ కానీ,
జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఎలా రికార్డ్ చేసుకున్నారు? అసలు మీకు ఈ ఫిగర్ ఎలా వచ్చింది? 2 ఆర్ 3 లాక్స్ మాకు బిజినెస్ నుంచి వచ్చింది అని ఫిగర్ ఎలా వచ్చింది? ఎప్పుడైతే మీరు ప్రతి ట్రాన్సాక్షన్‌ని బుక్స్‌లో ఎంట్రీ చేస్తారో అప్పుడు ఎగ్జాక్ట్‌గా మీకు 10,00,000 తీసుకొచ్చి పెట్టుకున్నారు బిజినెస్‌లో. ఎనీ బిజినెస్. సో, మీకు సేల్స్ ఎన్నయినాయి? రోజు ఇన్ని సేల్స్ అవుతున్నాయి అనుకోండి. డైలీ ఆర్ ఇయర్లీ. ఇయర్లీ అంటే సంవత్సరానికి ఇన్ని సేల్స్. ఓకేనా? ఒక 50,00,000 సేల్స్ అయినాయి అనుకోండి. దానికి మీరు పర్చేసెస్ కూడా చేయాలి కదా! డైరెక్ట్‌గా సేల్ చేయలేరు. ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చర్ అయినా చేయాలి. మ్యానుఫ్యాక్చర్ లేదా ఏదైనా డైరెక్ట్ పర్చేస్ చేసుకొని మళ్ళీ రీసేల్ చేస్తూ ఉంటాయి కొన్ని బిజినెసెస్. రీసేల్. వాటికయ్యే ఖర్చుంటుంది కదా మీకు. ఒక 45,00,000 ఏసుకోండి. మళ్ళీ మీ బిజినెస్‌లో ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకుంటారా? ఎంప్లాయీస్ కానీ, లేబర్స్ కానీ ఏదైనా సరే హైర్ చేసుకున్నందుకు వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలా? ఇయర్లీ వేజెసే అనుకోండి పోనీ. ఒక 3,00,000 ఇచ్చేద్దాం. సో, నీకు ఇయర్ మొత్తం మిగిలిందెంత? 2,00,000. దీన్ని ప్రాఫిట్ అంటాం. కదా! దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఏంటి మేడం లేబర్‌కి, ఎంప్లాయీస్‌కి వేజెస్‌కి 3,00,000 ఇచ్చారనకండి. ఓకేనా? జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో, మీకు సేల్స్ అయినాయి, పర్చేసెస్ అయినాయి, ఎంప్లాయీస్‌కి సాలరీస్ పే చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఇయర్ మొత్తం ఇవన్నీ జరిగినాయి. మరి మీరు ఇవన్నీ రికార్డ్ చేయాలి కదా! ఎక్కడో దగ్గర. ఈ ఫిగర్స్ మనకెలా వచ్చినాయి? 50,00,000, 45,00,000, 30,00,000 సింగిల్ డే కాదు కదా! ఇయర్లీ. ఇయర్లీవి ఇవన్నీ ఇయర్ మొత్తం చేస్తే ఇవన్నీ ఫిగర్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఇప్పుడంటే ర్యాండమ్‌గా రాసేస్తాం మనం. బిజినెస్‌లో అలా కుదురుతుందా? పెద్ద పెద్ద కంపెనీస్‌లో అలా కుదురుతుందా? నో. సో, దే విల్ రికార్డ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ బుక్. ఇన్ ఏ బుక్ కాల్డ్ అకౌంటింగ్ బుక్. దిస్ ఈస్ అన్ ఓవర్‌వ్యూ. జస్ట్ అన్ ఓవర్‌వ్యూ. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అకౌంట్ బుక్స్‌లో ఏమేమి ఉంటాయి? బిజినెస్‌లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ అకౌంటింగ్ బుక్‌లో ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్. ఓకేనా? ఇప్పుడు సింపుల్‌గా ఒక లేమ్యాన్‌కి, కార్పొరేట్‌కి ఎందుకు అకౌంట్స్ ఇంపార్టెంట్ అనేది చూద్దాం. మీ డైలీ లైఫ్‌లో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. లేమెన్ అంటే దోస్ హూ డజంట్ నో అబౌట్ ఎనీ అకౌంటింగ్. నార్మల్ పర్సన్. జస్ట్ ఏ నార్మల్ పర్సన్. ఓకే. లేమెన్ ఒక చాయ్ అమ్ముకునే పర్సన్ అనుకుందాం. ఓకేనా? జస్ట్ ఏ రోడ్ సైడ్ టీ సెల్లర్. రోడ్ సైడ్ టీ సెల్లర్ ఎలా బిజినెస్ చేస్తాడమ్మా చెప్పండి? జస్ట్ స్టార్టింగ్‌లో పెద్ద పెద్ద షాప్స్ ఏమి ఓపెన్ చేయరు కదా! చేస్తారు. ఆఫ్‌కోర్స్ చేస్తారు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ రోడ్ సైడ్ సెల్లర్. డే స్టార్టింగ్‌లో ఒక ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చుకుంటాడు. 10,000 పెట్టి. 10,000 బిజినెస్‌లో ఎలా పెడతారు మేడం? ఒకటి బండి కావాలా? లైక్ ఏ షాప్ ఆర్ వాట్ డస్ ఇట్ కాల్? ఎనీవే ఒక ఎక్విప్‌మెంట్. లెట్స్ సే ఇట్స్ అన్ ఎక్విప్‌మెంట్. ఎక్విప్‌మెంట్ అంటే సో, వాడికో బండి కావాలా పెట్టుకోటానికి. అండ్ ఎక్విప్‌మెంట్ ఇంక్లూడ్స్ స్టవ్, అదర్ మెటీరియల్స్. ఓకేనా? 10,000 ఖర్చు పెట్టి ఇవన్నీ తెచ్చుకున్నాడు. బిజినెస్‌కి ఏమేం కావాలో అన్నీ తెచ్చుకున్నాడు. అవన్నీ పెట్టాడు. డే స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాడు. షాప్ ఓపెన్ చేశాడు. ఒక 2,000 క్యాష్ బాక్స్‌లో ఏసుకొని తెచ్చుకున్నాడు. ఓకేనా? డే అంతా కష్టపడితే ఒక 5,000 రూపీస్ వచ్చింది. 5,000 రూపీస్ ఎలా వచ్చింది? ఫర్ సపోజ్ టీ 10 రూపీస్ అనుకుందాం. ఒక 500 సేల్ చేశాడు. 500 కప్స్ సేల్ చేశాడు. 5,000 రూపీస్ వచ్చింది. క్యాష్ బాక్స్ చెక్ చేసుకున్నాడు. మార్నింగ్ 2,000 తెచ్చాను కదా! ఈ ఈవినింగ్ అంతా 5,000 సేల్ అయ్యాయి. టోటల్‌గా నా దగ్గర ఎంతుంది? 7,000 ఉంది అనుకుంటాడు. మరి ఇదేనా ప్రాఫిట్స్? నీకొచ్చింది ఇదేనా అంటే కాదు. నెక్స్ట్ డే మళ్ళీ షాప్ ఓపెనింగ్ కావాలంటే నువ్వేం తెచ్చుకోవాలి? ఆ రోజు నైట్‌కెళ్ళి మిల్క్ రెడీ చేసుకోవాలి.
గ్యాస్ చెక్ చేసుకోవాలి, అండ్ ద మెయిన్ కప్స్ తెచ్చుకోవాలి. అంటే రా మెటీరియల్స్ నీకు చాయ్ రెడీ అవ్వటానికి ఏమేమి కావాలో ఆ రా మెటీరియల్స్ మొత్తం పర్చేస్ చేయాలి. లెట్స్ సే 4,000 నైట్ అన్నీ తీసేసుకున్నాడు. సో ఆ రోజుకి ప్రాఫిట్ ఎంత ఆయనకి? 3,000 వచ్చింది. ఓకే, వెల్ ఇలా తీసుకుంటే 3,000 ప్రాఫిట్ వచ్చింది. ఈయన ఏమన్నా బుక్స్ మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ? కాదు. మార్నింగ్ తెచ్చుకున్న క్యాష్ బాక్స్ని చెక్ చేసుకున్నాడు, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి క్యాష్ బాక్స్ చెక్ చేసుకుంటే క్యాష్ బాక్స్లో 7,000 ఉంది. దాంట్లో రా మెటీరియల్స్ తెచ్చుకున్నాడు 4,000, 3,000 క్యాష్ బాక్స్లో మీద. సింపుల్. దీనికి బుక్స్ ఏమైనా అవసరమా మనకి? నో, ఇట్స్ సింపుల్. అలానే ఇయర్లీ తీసుకుందాం. ఇయర్లీ ఇలా 10 lakhs, 2-3 lakhs ప్రాఫిట్ అనుకుందాం. ఈ పార్ట్ కొంచెం పక్కకు వచ్చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఈయనకి బుక్స్ అవసరమా? అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తాడు? 3,000తో ఓపెన్ చేసుకుంటాడు. ఆ రోజు సేల్స్ అన్నీ చూసుకుంటాడు. మళ్ళీ డే ఎండ్ క్యాష్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాడు. మళ్ళీ రా మెటీరియల్స్ సేమ్ రొటీన్. వెళ్ళి మీకు ఈరోజు ఎంత వచ్చిందయ్యా అంటే నాకు ఇంత వచ్చింది అంటాడు. లెట్స్ సే 3,000. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఎ నార్మల్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీడికి ఏమైనా అకౌంటింగ్ బుక్స్ మెయింటైన్ చేయాలా మనం? నో, నాట్ రిక్వైర్డ్. బికాస్ ఎవరెవరు ఉంటారు మహా అయితే టీ ప్రిపేర్ చేసేవాడు ఒకడు, హెల్పర్ ఒకడు ఉంటాడు. ఈ ఇద్దరికి శాలరీస్ ఇచ్చేస్తాడు, అయిపోతుంది. అకౌంటింగ్ బుక్స్ అతని దగ్గరికి వెళ్ళి మీరు అకౌంటింగ్ బుక్స్ మెయింటైన్ చేస్తారా? మీ ప్రాఫిట్స్ ఎంత, మీ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు అనుకోండి, పైన కింద ఎవరు చూస్తారు? కాదు. దట్స్ ఇట్. నౌ నెక్స్ట్, ద సేమ్ టీ సెల్లర్ ఎవరు? కేఫ్ నిలోఫర్. సేమ్ కదా, బట్ ఇట్స్ లైక్ ఎ కంపెనీ. No, not it registered, but see the difference. A roadside seller earns a 5,000 in a day, but Nilofer earns ఒక ఛాయ్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ 250, 120 రేంజెస్. టీ ఒకటే సెల్ చేస్తుందా? దే సెల్ బన్స్, టీ పౌడర్. టీలో మళ్ళీ స్పెషల్, నార్మల్, స్పెషల్, I don't know anything other than this and tea powders. They sell different products. Tea buns, they sell retail ga kuda sell chestaru dilanu. Retail buns. Not only tea, they are selling other products, other auxiliary products also, like buns, tea powders, and they have different kinds of tea powders in this, like flavors, ilaichi, మసాలా, వాట్ ఎవర్. సో వీటన్నిటికి బుక్స్ మెయింటైన్ చేయకపోతే నీకు ఎగ్జాక్ట్గా ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది, దేని నుంచి ఎంత వస్తుంది? డే ఎండ్లో మనము క్యాష్ బాక్స్ చెక్ చేసుకుంటే అన్ని ట్రాన్సాక్షన్స్వి ఇక్కడే ఉంటాయి కదా. టీవీ ఇక్కడే ఉంటాయి, బన్స్వి ఇక్కడే ఉంటాయి, టీ పౌడర్వి ఇక్కడే ఉంటాయి. ఇట్స్ ఇంకా ఇంకేమున్నాయి, వాట్ ఎవర్ అదర్ ప్రోడక్ట్స్ అన్నీ కలిపి ఒకే బాక్స్లో ఉంటాయి. నీకు ఏది వచ్చిందని ఎలా తెలుస్తుంది? అంతే కదా, అన్నీ కలిసి జస్ట్ క్యాష్ చూపిస్తుంది, అదే నీకు డిఫరెంట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే బుక్స్ మెయింటైన్ చేస్తారు. ప్రతి బిల్, మీరు టీ తీసుకోవాలంటే బిల్ తీసుకుంటారు కదా, ప్రతి బిల్ రికార్డ్ అవుతుంది బుక్స్లో. ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి బిల్ అంటే ట్రాన్సాక్షన్ అంటాం. ట్రాన్సాక్షన్ ఓకే. ప్రతి బిల్ రికార్డ్ అవుతుంది, ప్రతి బిల్ బుక్స్లో ఎంట్రీ పడుతుంది. ఎంట్రీ ఎలా పడుతుంది నెక్స్ట్ చూద్దాం, ఓకేనా. బట్ దే మెయింటైన్ ద బుక్స్. సేమ్ టీ షాప్ సెల్లర్, బట్ ఇట్స్ ఎ కార్పొరేట్, రైట్? కార్పొరేట్ అంటే ఓన్లీ ఐటీ సెక్టర్స్ కాదు, ఓన్లీ ఫినాన్స్ సెక్టర్స్ కాదు, వాట్ ఎవర్ టర్న్ ఓవర్స్ టైంలో అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ, టర్న్ ఓవర్ మెయింటైన్ చేస్తూ, జిఎస్టీ ఫైలింగ్స్, ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు కార్పొరేట్. ఓకే, సో యాజ్ ఆన్ ద 2024 ఈ ఫిగర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? 2024 బుక్స్ నుంచి వచ్చాయి. 140 crores ఇయర్లీ సేల్స్ అంట. వీడికి ఎంత ఉంటుందమ్మా మహా అయితే సేల్స్? 10 lakhs ఉంటుంది లెట్స్ సే. వీళ్ళకి 140 crore సేల్స్ బై దీస్ ప్రోడక్ట్స్. అంటే 140 crores దీంట్లో ఏమేమి ఉంటాయి? అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళ ప్రాఫిట్ ఎంత? మినిమం 60 lakhs ఉంటుంది. నీకు ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ అవుతున్నప్పుడు జస్ట్ నేను మార్నింగ్ ఇంత తెచ్చుకున్నాను, నాకు ఈవినింగ్ ఇంత మిగిలేసింది, ఇంతమందికి పే చేసేసాను, నా బ్యాలెన్స్ ఇది అని చెప్తే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? నో. అసలు ఎగ్జాక్ట్ ప్రాఫిట్స్ వస్తాయా మనకు? నో, రాదు. సో దే మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ ఫిగర్స్ అన్నీ ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటాయి.
ఓకేనా? ఇయర్లీ ప్రాఫిట్స్ మినిమమ్ 60 లాక్స్ ఉంటదంట. హ్మ్. ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారక్కడ? 1000-2000. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి? 5 బ్రాంచెస్. వీడికేంటి ఇట్స్ రోడ్ సైడ్ ఒక ఏరియాలో ఒక షాప్ ఉంటది. ఓకేనా? వీడి దగ్గర ఎంతమంది హెల్పర్స్ ఉంటారు? మేబీ 1 ఆర్ 2. 5 బ్రాంచెస్‌కి మనము ఏ బ్రాంచ్‌కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత సేల్స్ అవుతున్నాయి? ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? జస్ట్ బై సీయింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎవ్రీ బ్రాంచ్ ఎయిదర్ దే మెయింటైన్ సెపరేట్ బ్రాంచ్ అకౌంట్స్ ఆర్ కన్సాలిడేటెడ్‌గా ఎక్కడైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో అక్కడ మెయింటైన్ చేస్తారు. ఈ 5 ఎక్కడున్నాయేమో అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆ 5 మీరు నాకు కామెంట్స్‌లో చెప్పాలి. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ నిలోఫర్. అసలు హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ నిలోఫర్? ఐ వాంట్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే. నువ్వు ఎందుకు రాయమంటున్నానంటే మీకు తెలుస్తుంది. ఇంకా మీరు 10th అయిపోయింది. బుక్ ఇస్ నాలెడ్జ్ వదిలిపెట్టాలి. ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. ప్రాక్టికల్ వేలో మనం ఇంట్రోలో చెప్పాం. ప్రాక్టికల్ వేలో ఉంటుంది మన అకౌంట్స్ అంతా అంటే. ఎలా ఉంటది? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు కేఫ్ నిలోఫర్ అనంగానే మీరు ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఫోన్స్. సో జస్ట్ ఎ సెకండ్. ఐమ్ సో సారీ. సో వేర్ ఆర్ వి నౌ? ఐమ్ టెల్లింగ్ సంథింగ్ అబౌట్ కామెంట్స్ లేదో పెట్టమంటున్నాను. ప్రాక్టికల్ వే. సో దీస్ ఆర్ ద సింపుల్ ఎగ్జాంపుల్స్ మామ్. ఏం లేదు ఇక్కడ జస్ట్ టీ సెల్లర్ గురించి మాట్లాడుకున్నాం అంతే. టీ సెల్లర్‌కి ఒక కామన్ టీ సెల్లర్ ఏంటి? ఒక కార్పొరేట్ టీ సెల్లర్ ఏంటి? ఇంకా చాలా డిస్కస్ చేసుకోవచ్చు వీటికి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యారు కాబట్టి మీకు ఇలా అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను. నాకు కామెంట్ సెక్షన్‌లో ఏమేం కావాలి? హూ ఈస్ ఎ ఫౌండర్? ఫౌండర్ ఇప్పుడు నేను రాసిన ఫిగర్స్ ఐ మీన్ ఇయర్లీ సేల్స్. సేల్స్ ఇన్ ద సెన్స్ దే విల్ సేల్స్ ఆర్ రెవెన్యూ ఆర్ టర్నోవర్ ఈ టర్మ్స్‌లో ఉండొచ్చు మీకు ఎక్కడైనా. అండ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సింపుల్ టాస్క్ ఇది అసలు. నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ దేర్ లొకేషన్స్. ఐ వాంట్ దీస్ ఇన్ ద కమెంట్ సెక్షన్స్. ఓకే. జస్ట్ సింపుల్ బికాస్ అన్నీ అలవాటు చేసుకోవాలి కదా. కార్పొరేట్‌లో ఏమేమి చెక్ చేయాలి? వాటి డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి? జస్ట్ సమ్ అలా. So shall we enter into the accounting definition? Definition of accounting. Accounting is a system which collects and process the financial information of a business. ఏమంటున్నారు? Accounting is a system which collects and process. Which collects? From where it collects? How it process? It will collect from the voucher. ఓచర్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? నెక్స్ట్ చాప్టర్ అదే ఇంకా. వాట్ ఆర్ ద సేల్స్? ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ అండ్ ఓచర్స్ నుంచి సేల్స్, పర్చేసెస్ ఇవన్నీ తీసుకుంటాం. ప్రాసెస్, హౌ ఇట్ ప్రాసెస్? స్టేజెస్ నేను చెప్పా కదా సీక్వెన్సెస్ అని. అంటే రికార్డింగ్, నెక్స్ట్ క్లాసిఫికేషన్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి ఫస్ట్ అది కలెక్ట్ చేసుకుంటుంది. బిజినెస్లో అసలు ఇయర్ మొత్తం ఏమేమి జరిగినాయి, ఎన్ని సేల్స్ జరిగినాయి. సేల్స్ అంటే అమ్మకాలు, పర్చేసెస్ అంటే కొనటాలు, లేదా శాలరీస్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఎంత శాలరీస్ పే చేశారు, ఇవన్నీ ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత ప్రాసెస్ చేస్తుంది. వేటిని ప్రాసెస్ చేస్తుంది? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని, పర్సనల్ మ్యాటర్స్ని ప్రాసెస్ చేస్తుంది ఆ బిజినెస్లో. నో, ఇట్ రికార్డ్స్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ మీన్ బై ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్? ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ related to business, every transactions in the monetary terms, and it includes drawing also. We'll discuss later that. ఎందుకు మనం ఇదంతా చేయాలి? This information is reported to the users to enable them to make appropriate decisions. ఇప్పుడు నువ్వు పెట్టిన అమౌంట్కి 10 lakhs పెట్టిన దానికి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. సంథింగ్ రిటర్న్, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ రిటర్న్. ప్రాఫిట్ ఒక 2-3 lakhs అయినా రావాలి నేను పర్ ఇయర్. ఒక
2-3 లాక్స్ అయినా ప్రాఫిట్ వస్తే బిజినెస్ రన్ అవుతది. ప్రాఫిట్ అంటే ఏంటి? నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ రావాలి. 12-13 లాక్స్ ట్రాన్సాక్షన్స్ అవుతే నువ్వు ప్రాఫిట్ అంటావు. నువ్వు 10,00,000 పెట్టావు. నీ బిజినెస్ అంతా కలిసి ఒక 9,00,000 జరిగింది. 1,00,000 లాస్ కాదా నీకు? దాన్ని లాస్ అంట. ప్రాఫిట్ అంటే నీకు 12-13 లాక్స్ ట్రాన్సాక్షన్స్ జరిగి ప్రాఫిట్స్, రెవెన్యూ వస్తే దాన్ని ప్రాఫిట్స్ అంటాం. ఓకేనా? ఎలా తెలుస్తున్నాయి మనకు 2-3 లాక్స్? వీఆర్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అకౌంటింగ్ చేస్తున్నాం. బుక్స్‌లో ఒక ప్రాపర్ వేలో రికార్డ్ చేస్తున్నాం. అకౌంటింగ్ ఈజ్ ఎ సిస్టమ్. వాట్ ఈస్ ఇట్? ఇట్స్ ఎ సిస్టమ్. సిస్టమాటిక్ వేలో వెళ్తుంటుంది. ఫస్ట్ నేను ఫైనల్ అకౌంట్స్‌లో రికార్డ్ చేస్తానంటే అవుతుందా? నో. సిస్టమాటిక్ వే విచ్ కలెక్ట్స్ అండ్ ప్రాసెస్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ బిజినెస్. ప్రిపేర్ చేసాం మేడం బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ప్రాఫిట్ ఒక 2-3 లాక్స్ వచ్చిందని చూపిచ్చేసాము. ఎవరికి చూపిస్తావు నువ్వు? ఓనర్స్‌కి చూపిస్తావు. ఓనర్ ఏం చేస్తాడు? అవునా మనకు 2-3 లాక్స్ ప్రాఫిట్ వచ్చిందా? ఓకే దెన్. డెసిషన్స్ తీసుకుంటాడు. టు కంటిన్యూ ద బిజినెస్. ప్రాఫిట్స్ వచ్చింది కదా! కంటిన్యూ చేసేద్దాం. కంటిన్యూ ద బిజినెస్. లేదా మీకు ఇంక్రిమెంట్ ఇస్తాను. మీరు వర్క్ చేసిన దానికి ఇంక్రిమెంట్ ఇస్తాను. ఇంక్రిమెంట్ టు ద ఎంప్లాయీస్. లేదా వీల్ గోనా ఓపెన్ ఎ న్యూ బ్రాంచ్. 2-3 లాక్స్‌తో బ్రాంచ్ ఏం ఓపెన్ అవ్వదులే కానీ బట్ ఇట్స్ ఎ స్మాల్ అమౌంట్ కదా! 2-3 లాక్స్. దే ఆర్ థింకింగ్ టు ఫర్దర్ ఎక్స్పాండ్ దేర్ బిజినెస్. మనం అకౌంటింగ్ టర్మ్స్‌లో మాట్లాడుకోవాలంటే ఎక్స్పాండింగ్ దేర్ బిజినెస్. ఏంటివన్నీ? ఓనర్ ఏమేం థింక్ చేస్తున్నాడు? విల్ కంటిన్యూ ద బిజినెస్ బికాస్ ఆఫ్ దీస్ ప్రాఫిట్స్ ఆర్ and whatever. I'll give you an increment or will expand the business. ఇవన్నీ ఏంటి? డెసిషన్ తీసుకుంటున్నాడు. బేస్డ్ ఆన్ వాట్? దిస్ ప్రాఫిట్. హౌ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ప్రాఫిట్? బై మెయింటైనింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. సో this is a complete overview of an accounting. So why accounting? For what purpose of accounting? How it gonna help to the owners or proprietor or investor, users? ఈ రిమైనింగ్ అంతా తర్వాత మాట్లాడుకుందాం మనం. ఆ టర్మ్స్ అనేవి మీకు కంప్లీట్‌గా అర్థం అవ్వదు ఇప్పుడే. జస్ట్ ఐఎమ్ సేయింగ్ అన్ ఓవర్‌వ్యూ ఆఫ్ ది డెఫినిషన్. ఓకే. దట్స్ ఎనఫ్. సో నెక్స్ట్ అకౌంటింగ్ గురించి తెలుసుకున్నాం. అకౌంటింగ్ ఇంపార్టెన్స్ కాదు, అకౌంటింగ్ డెఫినేషన్ తీసుకున్నాం. విచ్ కలెక్ట్స్ అండ్ ప్రాసెస్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ బిజినెస్ అంటున్నాం. ఎలా వర్క్ అవుతుంది? అకౌంటింగ్ సైకిల్ ఎవ్రీ ఇయర్ ఇదే సైకిల్ నడుస్తుంది. ఎవ్రీ సింగిల్ డే నడుస్తుంది. సో ఫస్ట్ ఏంటి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేస్తాం మనము. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ టర్మ్స్‌లో వస్తాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అని. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడ రాస్తామన్నా మనము? జర్నల్ బుక్‌లో రాస్తాం. ఇట్స్ ఎ జర్నల్ బుక్. అన్నీ కలిపి ఒక బుక్‌లో రాసేస్తాం. ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎ సింగిల్ బుక్ కాల్డ్ జర్నల్. ఆఫ్టర్ దిస్ జర్నల్ ఈ బుక్‌లో రాసిన అన్ని ట్రాన్సాక్షన్స్‌ని విల్ పోస్ట్ ఎవరెవరి అకౌంట్‌లో వాళ్ళ అకౌంట్‌లో ఏసేస్తాం. అన్నీ ఇక్కడ చూసుకుంటూ మనం ఎవరి దగ్గర నుంచి ఎంతొచ్చింది? ఎవరికి ఎంత పే చేయాలి? ఇప్పుడు సేల్స్ చేసాము. మనకి రిసీవ్ అవుతుంది మనీ కదా! సేల్స్ ఇప్పుడు ఎవరికైనా అమ్మితే మనకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. పర్చేస్ చేస్తే మనం పే చేయాలి. మనం ఎవరి దగ్గర వస్తువు పర్చేస్ చేసాం, కొన్నామనుకోండి మనం పే చేయాలి. క్యాష్ రెంట్ పే చేయాలి. రెంట్ రిసీవ్ చేసుకోవాలి. మనకే బిల్డింగ్స్ ఉంటే మనకే రెంట్ రిసీవ్ అవుతుంది. రెంట్ పే చేయాలి మనం రెంటల్‌గా ఉంటే. ఇవన్నీ ఒక బుక్‌లో రాసేస్తే నీకెలా అర్థమవుతుంది? రైట్? పర్ డేకి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. పర్ డేకి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక బుక్‌లో రాసేస్తే నో. విల్ పోస్ట్ అగైన్ టు ది డిఫరెంట్ అకౌంట్. సేల్స్‌కి పంపించేస్తాం. పర్చేస్‌కి పంపించేస్తాం. క్యాష్ రిలేటెడ్ పంపించేస్తాం. ఓకే. ఇక్కడ బ్యాలెన్సెస్ వస్తాయి కదా! ఓపెనింగ్ అని చెప్పి, క్లోజింగ్ అని చెప్పి. ఈ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ పంపించేస్తాం. సో ఇయర్ ఎండ్‌కి నాకింత ఈ బుక్
ఈ సేల్స్ నుంచి ఇంత బ్యాలెన్స్ ఉంది, పర్చేసెస్ నుంచి ఇంత బ్యాలెన్స్ ఉంది, క్యాష్ నుంచి నాకు ఇంత బ్యాలెన్స్ ఉందని అన్నీ కలిపి ఒక ట్రయల్ బ్యాలెన్స్ పంపించేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్లో ఏముంటాయి? ఆల్ ద బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఫర్ ద ఇయర్ ఎండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఈ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ ఏం చేస్తాం? ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అని చెప్పి 2 అకౌంట్స్ ఉంటాయి. ఫైనల్ అకౌంట్స్ అంటాం దీనిని. ఫైనల్ అకౌంట్స్ ఫైనల్గా ఇయర్ ఎండ్కి ఏమేం బ్యాలెన్సెస్ ఉన్నాయి, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి డేటా మొత్తం తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, బ్యాలెన్స్ షీట్కి పంపించేస్తాం. ఓకేనా? ఇది ఇయర్ మొత్తం ఒకేసారి చేస్తామా అంటే లేదు. ఎవ్రీ డే జరుగుతుంది. ఒక ట్రాన్సాక్షన్ రాగానే ఫస్ట్ జర్నల్లోకి వెళ్ళిపోతుంది. అకౌంటెంట్ ఏం చేస్తాడు? జర్నల్ బుక్లో రాసేస్తాడు ఫస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే ఎండ్కి ఏం చేస్తాడు? లెజర్ పోస్టింగ్ జరిగిపోతుంది. ట్రయల్ బ్యాలెన్స్లో క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇది ఇయర్ ఎండ్ చేస్తారు. ఈ 2 ఇయర్ ఎండ్ జరుగుతాయి. ఇయర్ ఎండ్ దిస్ ఇస్ అ సైకిల్. ఓకే, ట్రాన్సాక్షన్ రాగానే ఒక బుక్లోకి వెళ్ళిపోతాయి, లెజర్ పోస్టింగ్ అయిపోతుంది, ఎవరి బుక్స్లో వాళ్ళకి పంపించేస్తాం, క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నీ ఇటు వెళ్ళిపోతాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతా ఇంట్లో. ఇదేం చేస్తుంది మేడం? ఫైనల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి మేడం అంటే మనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఇయర్ ఎండ్కి బ్యాలెన్సెస్ ఎంత, మనకి లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, మనం ఇవ్వాల్సింది ఎంత ఉన్నాయి, ఈ అసెట్స్ అండ్ లయబిలిటీ టర్మ్స్ అన్నీ తర్వాత చూద్దాం. అకౌంటింగ్ సైకిల్ అర్థమైందా? వాట్స్ అకౌంటింగ్ సైకిల్ ఏంటి? ఫస్ట్ వన్ వేరే మంత్రం వస్తాను. ఫస్ట్ ఏం చేస్తారు? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తారు. ఎలా? తెలిసి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాగానే ఏం చేస్తారు? జర్నలైజింగ్ అంటే జర్నల్ బుక్లోకి ఎంట్రీ కొట్టేస్తారు. నెక్స్ట్ లెడ్జర్ పోస్టింగ్, దెన్ ట్రయల్ బ్యాలెన్స్, and then final accounts. This is all we have to learn in this first year. What is mean by business transactions, journalizing the books, ledger books, and trial balance, final accounts. ఈ సైకిలేగా మనకి ఇండెక్స్లో ఉండేది. సింపుల్ కదా. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్తో కంటెంట్ చాప్టర్ నేమ్ ఇచ్చాడు అంతే. ట్రయల్ బ్యాలెన్స్ అని, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేయాలని, ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ఈ సోల్ ట్రేడ్ కన్సర్న్ అండ్ విల్ డిస్కస్. దెన్ నెక్స్ట్ బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. ఫస్ట్ మనకు బేసిక్స్ రావాలిగా. ఇంతసేపు అసెట్స్, అకౌంట్స్, సేల్స్, పర్చేసెస్, శాలరీస్, వేజెస్, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాం వాటి గురించి. మరి అసలు డీటెయిల్గా తెలియాలి కదా, వాట్ ఈస్ మీన్ బై సేల్స్, పర్చేసెస్, ఇన్వెస్ట్మెంట్స్. సో విల్ స్టార్ట్ బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. అకౌంట్, a brief history of financial transactions of a particular person or an item. ఏమంటున్నాడు? ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెళ్ళి బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు. వెయిట్ ఎ సెకండ్. మీరున్నారు బ్యాంక్కి వెళ్ళి ఓపెన్ ది బ్యాంక్ అకౌంట్. దిస్ ఇస్ యూ అండ్ దిస్ ఇస్ అ బ్యాంక్. ఎవరు ఓపెన్ చేస్తారు? బ్యాంక్ మీకు ఒక అకౌంట్ ఇచ్చింది కదా. ఏమిస్తుంది అది? ఆ బ్యాంక్లో మీకు ఒక అకౌంట్ ఇచ్చింది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఏమేమి ఇస్తుంది అకౌంట్ అంటే? మీకు పాస్బుక్ ఇస్తుంది బ్యాంక్. పాస్బుక్, డెబిట్ కార్డ్. సో మీరు ఇంటర్ కాబట్టి మీకు చెక్స్ అవన్నీ అలో లేదు, ఇవ్వరు చెక్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్.
ఇవి ఇస్తుందా? ఎవరైనా ఒక పర్సన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే బ్యాంక్, మీ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవి కూడా ఉంటాయి. మీకేం చేసిద్ది? ఈ బ్యాంక్ పాస్‌బుక్ అండ్ డెబిట్ కార్డ్ ఇస్తది. దీంట్లో ఎవరి ట్రాన్సాక్షన్స్ ఉంటాయమ్మా? యువర్ ట్రాన్సాక్షన్స్. సీ బ్యాంక్ ఓపెన్ చేసాం. ఒక మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఒక 1000 మెయింటైన్ చేయాలి అన్నారు. 1000 మెయింటైన్ చేసాం. నెక్స్ట్ అకౌంట్‌లో డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేస్తారా లేదా? ఫీజ్ కట్టాలి. ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి. ఒక 20,000 డిపాజిట్ చేశారు. మళ్ళీ విత్‌డ్రావల్ తీసుకున్నారు. 5,000 క్యాష్ విత్‌డ్రా చేసుకున్నారనుకోండి. ఇవన్నీ మీకు తెలుసు. మరి బ్యాంక్ ఎలా? బ్యాంక్‌కి ఎంతమంది ఎంప్లాయీస్ నంబర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు. అవన్నీ ఒక సింగిల్ బుక్‌లో రాస్తే అవుతుందా? అకౌంట్ హోల్డర్స్. నంబర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారు బ్యాంక్‌కి. కదా! అందుకే బ్యాంక్ ఏం చేస్తుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ ఇస్తుంది. ఆ అకౌంట్‌లో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి? మన డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. మన అకౌంట్ ఇప్పుడు పాస్‌బుక్‌లో ఏముంటాయి? మన అకౌంట్ నంబర్, అవర్ పర్సనల్ ఇన్ ద సెన్స్ మన అడ్రెస్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, పాన్ నంబర్. దిస్ ఈజ్ అన్ అకౌంట్. బ్యాంక్‌లో మనకొక అకౌంట్ ఉంది. మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 1000. పాస్‌బుక్ ప్రింట్ అడిగితే ప్రింట్ ఇచ్చేస్తారు కదా! రూ. 1000 మనకు ఫోన్‌కి మెసేజ్ వచ్చేస్తుందిగా. రూ. 1000 minimum balance you deposited, credited ₹20,000. You have withdrawn from ATM ₹5,000 అని. హౌ? మరి బ్యాంక్ అన్ని హోల్డర్స్ ఒకేటే జర్నల్ ఎంట్రీస్ సెపరేట్‌గా ఒక్కొక్కరికి ఒక అకౌంట్ ఇవ్వకుండా ఒకటే జర్నల్ ఎంట్రీ రాసుకుంటే ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? మనకి సెపరేట్‌గా మెసేజెస్ వస్తాయా? రాదు కదా! సో, ప్రతీదీ బ్యాంక్ ఒక్కొక్కరికి ఒక అకౌంట్ ఇస్తుంది. అకౌంట్‌లో ఏమేమి ఉంటాయి? వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. మీ అకౌంట్‌లో నా ట్రాన్సాక్షన్స్ ఉండవుగా. నా అకౌంట్‌లో నా ట్రాన్సాక్షన్స్‌ని బ్యాంక్ రికార్డ్ చేస్తుంది. వాట్? ఇప్పుడు ఏం రికార్డ్ చేస్తుంది బ్యాంక్? మీరు డిపాజిట్ చేసినా, విత్‌డ్రావల్ చేసినా రికార్డ్ చేస్తుంది. అంతేగాని మీ విత్‌డ్రా చేసిన అమౌంట్‌ని ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో అవి రికార్డ్ ఉంటాయా? ఇప్పుడు షాపింగ్‌కెళ్లారు. షాపింగ్ రికార్డ్స్ బ్యాంక్‌లో దొరుకుతాయా? రావు కదా! ఏం రికార్డ్ చేస్తుంది? బ్యాంక్‌కి ఇవి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంతేగాని నువ్వు ఎక్కడ స్పెండ్ చేశావు అని బ్యాంక్ అడగదు. సింపుల్ రైట్? యాహ్! సో, దట్ ఈస్ కాల్డ్ యాన్ అకౌంట్. అకౌంట్ ఒక హిస్టరీ. ఎప్పుడెళ్ళినా బ్యాంక్ మనకేం చేస్తది? స్టేట్మెంట్‌లో ఇచ్చేస్తది. ఒక పీరియడ్ ఇప్పుడు మనం 1 జనవరి నుంచి ఇప్పుడేంటి జూన్ ఎండ్ వరకు ఇచ్చేసాం. మాకు మా హిస్టరీ ఏంటో కావాలి. మేము ఎంత డిపాజిట్ చేసాం, మా అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంతుంది అంటే ఇచ్చేస్తది బ్యాంక్. అకౌంట్ నంబర్ కొట్టంగానే వచ్చేస్తది. బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ అవర్ అకౌంట్. They are maintaining separate accounts for all account holders. They record only their transactions in their account. Okay, simple. So account గురించి తెలుసుకున్నాం. So now we'll read the definition. A brief history of financial transaction of a particular person or an item. Items అంటే ఏంటి? ఇప్పుడు మనం పర్సన్‌కి రిలేటెడ్ అకౌంట్ అంటే ఏంటి? బ్యాంక్‌కి మాట్లాడు. ఫర్ సపోజ్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి. ఐటెమ్స్ ఏముంటాయి? ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్. సర్వీస్ కంపెనీ అయితే వాళ్ళు ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకీ బ్యాంక్ మ్యానుఫ్యాక్చరింగా? సర్వీసా? ఇట్స్ ఎ సర్వీస్ సెక్టర్. ఇట్స్ ఎ ఫైనాన్స్ సెక్టర్. ఓకేనా? దట్స్ వై దే మెయింటైన్ ద పర్సన్ డీటెయిల్స్. మళ్ళీ దానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, చెక్ బుక్స్, డ్రాఫ్ట్స్, ఇంకా నంబర్ ఆఫ్ ఫార్మ్స్. దే ప్రొడక్ట్స్ అవి. సెకండ్ అంటే ప్రైమరీగా ఏంటి? ఇప్పుడు బ్యాంక్ ప్రొవైడ్ చేసేది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తది. దోస్ ప్రొడక్ట్స్ ఆర్ సెకండరీ ఫర్ దెమ్. ప్రైమరీ ఏంటి? మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా బ్యాంక్? డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్స్ చేస్తుందా? కాదు కదా! వాళ్ళకి మనం ఫినాన్షియల్ సపోర్ట్ నాట్ ద సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది పబ్లిక్కి. ఓకేనా? అకౌంటింగ్ ఎంట్రీ. సరే నీకు ఒక అకౌంట్ ఇచ్చేశారు. బ్యాంక్ ఏం చేస్తుందమ్మా? ఎంట్రీ కొట్టేస్తుంది. ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. వాళ్ళకి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి? మనం డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా, ఏదైనా వాళ్ళు మినిమమ్ ఛార్జెస్ కట్ చేసుకున్నా వాళ్ళకి అవన్నీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఏ బుక్స్‌లో అమ్మా? అకౌంటింగ్ బుక్స్. దే మెయింటైన్ ఎ బుక్. దే ఆల్సో మెయింటైన్ ద బుక్స్.
యెస్. సీ పాస్‌బుక్ అంటున్నాం. పాస్‌బుక్ ఈజ్ అవర్ బుక్. ఓకేనా? ప్రతి మెంబర్‌కి ఒక పాస్‌బుక్ ఇచ్చేస్తారు. ఆ పాస్‌బుక్‌లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఎంట్రీస్. దే ఆల్సో మెయింటైన్ దేర్ ఎంట్రీస్ లైక్ అకౌంట్ హోల్డర్స్ డీటెయిల్స్, సేవింగ్స్ అకౌంట్స్ అని, కరెంట్ అకౌంట్స్ అని. ఇట్స్ బ్యాంక్ సైడ్. ఇవన్నీ బ్యాంక్ సైడ్. ఓకేనా? అట్స్ డిఫరెంట్. అండ్ ట్రాన్సాక్షన్స్, యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఒక బిజినెస్ తీసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్‌కి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయమ్మా? ప్రొడక్షన్ చేయాలి. దాని తర్వాత స్టోర్ చేయాలి. ప్రొడక్షన్ చేసినవన్నీ స్టోరింగ్‌కెళ్తాయి గదా! స్టోర్ చేసినవన్నీ మళ్ళీ సేల్స్‌కెళ్తాయి. అవన్నీ ఏంటి? బిజినెస్ యాక్టివిటీస్. ఏ యాక్టివిటీ బిజినెస్‌లో జరిగినా విల్ ట్రీటెడ్ యాస్ ఎ ట్రాన్సాక్షన్. దట్ టూ రిలేటెడ్ టు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. ఓకే. అకౌంటింగ్ పీరియడ్. మోస్ట్ ఇంపార్టెంట్. అకౌంటింగ్ పీరియడ్. మనం బుక్స్ మెయింటైన్ చేయాలి అంటున్నాం. ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజే క్లోజ్ చేసేస్తామా ప్రాఫిట్స్? అది సింగిల్. దానికి నువ్వు బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటది. నో. ఇట్ స్టార్ట్స్ మన ఇండియాలో అయితే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతది. ఏప్రిల్ టు మార్చ్. ఎలా మేడం? మనకి ఫస్ట్ పీరియడ్ అంటే ఏంటి? ఏదైనా స్టార్ట్ టు ఎండ్ సర్టెన్ మంత్స్ కానీ, ఇయర్స్ కానీ ఉంటే దాన్ని ఒక సర్టెన్ పీరియడ్ అంటాం. మనం అకౌంట్స్ బుక్స్ మెయింటైన్ చేయాలి అంటున్నాం. నువ్వు స్టార్ట్ చెయి. ఇప్పుడు నువ్వు కొత్తగా బిజినెస్ పెట్టావు. స్టార్ట్ చెయి బుక్స్. రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడు ఏం చేయాలి? ఇట్లనే రాసుకుంటూ పోతే ఎప్పుడు మనం మాకు తెలిసేది? ఏ ఇయర్ డేట్ అని ప్రాఫిట్ ఎక్కడొస్తుంది? ఎప్పుడు క్లోజ్ చేయాలి? ఎప్పుడు ఫైనల్ అకౌంట్స్ రాయాలి అంటే అది చెప్పేది అకౌంటింగ్ పీరియడ్. పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ విచ్ ఆపరేటింగ్ స్టేట్మెంట్ ఈస్ ప్రిపేర్డ్. ఒక సర్టెన్ పీరియడ్‌కి మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాం. ఏమేం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఫర్ వాట్? ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఒక డేట్. ఏంటి? మామూలుగా మనకి ఏమేం మంత్స్ 12 మంత్స్. టోటల్‌గా ఎన్ని మంత్స్? 12 మంత్స్ ఇన్ ఎన్ ఇయర్. 12 మంత్స్ ఇన్ ఏ ఇయర్. జనరల్‌గా మనకు తెలిసిందేంటి? జాన్వరి టు డిసెంబర్ అనేసరికి 1 ఇయర్ కంప్లీట్ అంటాం. కానీ అకౌంట్స్‌లో దీన్ని క్యాలెండర్ ఇయర్ అంటారు. క్యాలెండర్ ఇయర్. జనరల్లీ వి నో దిస్. ఇప్పుడు అకౌంటింగ్ బుక్స్‌ని ఎప్పుడు ఓపెన్ చేస్తాం? ఎప్పుడు క్లోజ్ చేస్తామంటే ఏప్రిల్. ఇప్పుడు 2025 కదా! ఏప్రిల్ 25 టు మార్చ్ 26. దిస్ ఈస్ కాల్డ్ అన్ అకౌంటింగ్ ఇయర్స్. పీరియడ్ ఎంత? 12 మంత్స్ పీరియడ్. ఇక్కడ 12 మంత్సే. ఇక్కడ 12 మంత్సే. ఇట్స్ ఎ పీరియడ్. దీన్ని ఒక సర్టెన్ పీరియడ్ అంటాం. కానీ అకౌంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఎండ్ అవుతాయి? మార్చ్‌కంతా ఎండ్ అయిపోతుంది. అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st ఏప్రిల్ టు 31st మార్చ్. ఓకేనా? లేదు మేడం. నేను నవంబర్‌లో బిజినెస్ స్టార్ట్ చేశాను. మరి నేను కూడా నెక్స్ట్ ఏప్రిల్‌లో బుక్స్ స్టార్ట్ చేయాలా అంటే నో. న్యూలీ స్టార్టప్స్‌కి ఎప్పుడేం నుంచైతే కమెన్స్ అవుతుందో బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి 31st మార్చ్ వరకు చేసేయి. అది 6 మంత్స్ అయితే 6 మంత్స్, 3 మంత్స్ అయితే 3 మంత్స్, 2 మంత్స్ అయితే 2 మంత్స్. దీనికి కొన్ని ప్రొవైడెడ్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. దట్ డిఫరెంట్. బట్ మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏప్రిల్ టు మార్చ్. 1st ఏప్రిల్ టు 31st మార్చ్. ఇప్పుడు ఏ ఇయర్ నడుస్తుంది? 25. 25 టు 26 అంటే మనం 1st ఏప్రిల్ నుంచి 26th మార్చ్ వరకు అన్నీ రికార్డ్ చేసి మార్చ్ ఎండ్ 31st మార్చ్‌న ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ తీసుకొని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? 31st మార్చ్ 2026. ఓకేనా? జనరల్‌గా మనం ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే, ఇప్పుడు ఏది ఏప్రిల్ టు మార్చ్ 12 మంత్స్ పీరియడ్.
వాళ్ళెప్పటినుంచో బిజినెస్ ఉందమ్మా. మనకు బుక్స్ క్లోజ్ చేసేయమని ఇచ్చేశారు. ఇక్కడ బుక్స్ క్లోజ్ చేయడం అవుతుందా ఈరోజు? ఇప్పుడు ఈరోజు ఎంత? జూలై 7థ్. ఈరోజు బుక్స్ క్లోజ్ చేయాలంటే అవుతుందా? కాదు కదా! మార్చే క్లోజ్ చేస్తాం. ఈ ఇయర్‌కి నాకు ప్రాఫిట్స్ చెప్పేయి అంటే అవుతుందా? చేస్తారు. చేయొచ్చు. బ్యాంక్ రిలేటెడ్‌గా ఏదైనా లోన్స్‌కి వెళ్ళాలంటే బుక్స్ క్లోజ్ చేసి, సైన్ చేసి తీసుకెళ్ళొచ్చు. కానీ జనరల్‌గా ఏప్రిల్ 24, 2024 టు మార్చ్ 2025 ఈ పీరియడ్ అయితేనే కదా మనం ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మార్చ్ 25కంతా వాళ్ళ డేటా మొత్తం మనకిచ్చేశారు. ప్రిపేర్ చేయండి మేడం. మేమైతే అన్ని ఒక బుక్‌లో రాసేసాము. జనరల్ బుక్‌లో రాసేసాము. మీకు ఆ డేటా ఇచ్చేస్తాము. మీరు అకౌంటెంట్ కదా! మీరు మాకు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేసి ప్రాఫిట్స్ చెప్పండి అంటున్నారు. ఓకేనా? ఏదైనా పాస్ట్ డేటా ఇస్తేనే కదా మనం ఫైనల్ చేసేది. ఇప్పుడు ఇక్కడున్నారు మార్చ్ 2026కి మనం క్లోజ్ చేయమంటే ఈరోజు ఎలా క్లోజ్ చేస్తాం? నో కదా! సో, విల్ రికార్డ్ ప్రీవియస్ ఇయర్ డేటా అనమాట. పాస్ట్ డేటా. అంటే 2024-2025ది ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏ ఇయర్‌లో ఉన్నాం? జూలైలో ఉన్నాం. జూలై 2025లో ఉన్నాం. మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డేటా అంతా తెలుసు. సో, వి కెన్ ప్రిపేర్ ద ఫైనల్ అకౌంట్స్. ఈజీయా? మనం చేసేదేంటి? మన క్వెషన్స్‌లో ఉన్నవంతా ప్రీవియస్ ఇయర్ డేటా ఇచ్చేస్తాడు. రన్నింగ్ ఇయర్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి రన్నింగ్ ఇయర్ ఏంటి? ఏప్రిల్ 2025 టు 1st ఏప్రిల్ 2025 టు 31st మార్చ్ 2026 ఇస్ ఎ రన్నింగ్ ఇయర్. ఇట్స్ ఎ రన్నింగ్ ఇయర్. మనకెప్పుడు పాస్ట్ డేటా ఇచ్చేస్తాడు. ముందు ఇయర్‌ది. ముందు ఇయర్ అంటే 1st ఏప్రిల్ 2024 టు 31st మార్చ్ 2025 అంటాడు. ప్రీవియస్ ఇయర్ డేటా ఇచ్చేసి నాకు జస్ట్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేయండి ఈ ఇయర్‌కి అంటాడు. ఓకేనా? మన క్వెషన్స్‌లో జరిగేవంతా ఇంతే. అకౌంటింగ్ పీరియడ్ అర్థమైందా? షల్ వి మూవ్ ఫర్దర్? నెక్స్ట్ ప్రొపరైటర్. ఓకే. ఇక్కడంతా రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ ప్రొపరైటర్. ప్రొపరైటర్ అంటే ఎవరు? ఫస్ట్ అకౌంటింగ్ చదివేద్దాం ఇది. అకౌంటింగ్ పీరియడ్. పీరియడ్ ఆఫ్ టైమ్. పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ఇట్ మే బి ద 12 మంత్స్. కొత్తగా స్టార్టప్స్ అయితే 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ వాట్ ఎవర్ ద పీరియడ్. అప్ టు 31st మార్చ్ ఎన్ని మంత్స్ వస్తే అన్ని మంత్స్. For which operating statement is prepared. Generally, accounting year or financial year, April 1st to 31st March of the following. Following year అంటే 26. మనకు ఫాలోయింగ్ ఇయర్ ఏమంటారు? 26. ప్రీవియస్ ఇయర్ అంటే 25. 2025. టర్మ్స్ బాగా జాగ్రత్త. టర్మ్స్ మనకి ఎప్పుడైనా ఫాలోయింగ్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, ఫినాన్షియల్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్, ప్రెజెంట్ ఇయర్ ఈ టర్మ్స్ వస్తాయి. ఫాలోయింగ్ ఇయర్ అంటే నెక్స్ట్‌ది. మనం జనరల్‌గా ప్రిపేర్ చేసేది ఏమి ఇయర్? 2024-2025. ఓకేనా? ఏప్రిల్ 24 టు మార్చ్ 25. ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. దీన్నే ప్రీవియస్ ఇయర్ అంటాం. ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు మనం ఏ ఇయర్‌లో ఉన్నాము? 2025 టు ఏప్రిల్. ఇప్పుడు మనం ఉన్న ఇయర్ అనమాట ఇది. 2026 మార్చ్. ఫాలోయింగ్ ఇయర్ అంటే ఇది. ఏప్రిల్ 25 వచ్చేసి కరెంట్ ఇయర్ కదా! మార్చ్ 26 అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్‌లో వస్తుంది మార్చ్ 26. ఏప్రిల్‌కి
తర్వాత మార్చ్ అని చెప్పాం కదా! మార్చ్ 25, 25 అని చెప్తామా? లేదు కదా! ఫాలోయింగ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 2026 అలా. సో, 2026 ఫినాన్షియల్ ఇయర్ ఎఫ్‌వై. ప్రీవియస్ ఇయర్ ఏంటి? 2024-2025. ఫినాన్షియల్ ఇయర్, ప్రెజెంట్ ఇయర్. ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకి డేటా ఏ ఇయర్‌ది ఇస్తున్నామో ఆ ఇయర్‌ని ఫినాన్షియల్ ఇయర్ అంటాం. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 2025-2026లో ఉన్నాం. మనకి ఈ డేటా ఇచ్చారు. దాన్నేమంటాం? ప్రీవియస్ ఇయర్ అంటాం. 2025ది 20 ఈ ఇయర్‌ది ఇచ్చేసుంటే దాన్నేమంటాం? ఫినాన్షియల్ ఇయర్ అంటాం. అకౌంటింగ్ ఇయర్ అన్నా ఒకటే. ప్రెజెంట్ ఇయర్ ఇన్ ద సెన్స్ 2025-2026. ఓకేనా? ఇవి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ప్రాబ్లమ్స్ వస్తే ఈజీగా అర్థమవుతాయి. లీవ్ లీవ్ అని చెప్పను కానీ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఫాలోయింగ్ ఇయర్ అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ అంటే మనమున్న ఇయర్ కంటే బిఫోర్, పాస్ట్‌ది. ప్రీవియస్, పాస్ట్. సక్సెషన్, నెక్స్ట్. ఓకేనా? ద నెక్స్ట్ ప్రొపరైటర్. హూ ఈజ్ ప్రొపరైటర్? టర్మ్ ఎప్పుడైనా విన్నారా? ప్రొపరైటర్, ఓనర్, ఆంట్రప్రెన్యూర్. ఇంకేమంటారు ఓనర్స్ని? గెస్. ప్రొపరైటర్. దోస్ హూ స్టార్ట్ ద బిజినెస్. ఎప్పుడెప్పుడు ఓనర్ అంటామమ్మా? నీ బిజినెస్కి నువ్వు ఓనర్ అని ఎలా చెప్తావు? యు ఆర్ గోన్ స్టార్ట్ అ బిజినెస్. యు ఆర్ బ్రింగింగ్ ద క్యాపిటల్, బ్రింగింగ్ ద మనీ. బిజినెస్లోకి మనీ తీసుకొచ్చి ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు. దెన్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్. ఓనర్ ఆఫ్ ద బిజినెస్ కదా. దాన్ని అదర్ టర్మ్స్లో ఏమంటారు? ప్రొపరైటర్ అంటారు. ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్ అని కూడా అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్. యూ హర్డ్ ఆఫ్ దీస్ వర్డ్స్. హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ రిలయన్స్? సింపుల్గా అంబానీ అనే వర్డ్ వస్తుంది. అంబానీ ఫ్యామిలీస్, ధీరుభాయ్ అంబానీ. కమెంట్స్లో చేయండి. హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ రిలయన్స్? ఐ వాంట్ దిస్ ఇన్ ద కమెంట్స్లో నేనేం సబ్జెక్ట్ రిలేటెడ్ అడగట్లేదు. ప్రాక్టికల్గా తీసుకెళ్లాలని మిమ్మల్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసమే. వాళ్ళ ఫౌండర్స్ ఎవరు? ఫౌండర్స్, చైర్పర్సన్ అంటే ఎవరు? చూడండి, జస్ట్ వాళ్ళ సైట్ ఓపెన్ చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చూడండి. చైర్పర్సన్స్, ఫౌండర్స్ ఎవరు, ఎవరు స్టార్ట్ చేశారు, హూ స్టార్టెడ్ రిలయన్స్. ఓకేనా? ఈ క్వశ్చన్స్కి నాకు కమెంట్స్లో కావాలి. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ప్రొపరైటర్, హూ ఓన్స్ ద బిజినెస్, హీ కాంట్రిబ్యూట్స్ ఇనీషియల్ మనీ. ఇనీషియల్ మనీ అంటే నువ్వు తెస్తున్నావు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నావు, మనీ తెచ్చి స్టార్ట్ చేస్తున్నావు బిజినెస్. కమెన్సెస్ ద బిజినెస్ కాల్డ్ ద క్యాపిటల్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ప్రాఫిట్ ఏం చేయడానికి. ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్. మనకు వచ్చిన సేల్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తుందని ప్రాఫిట్స్ అంటారు. ఓకేనా? ప్రొపరైటర్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్, ఇక నెక్స్ట్ నుంచి వచ్చేవన్నీ ఇవన్నీ జనరల్ టర్మ్స్. వాట్ ఈస్ అకౌంట్, అకౌంటింగ్ ఎంట్రీ, ట్రాన్సాక్షన్స్, అకౌంటింగ్ పీరియడ్, ఇవన్నీ జనరల్ టర్మ్స్. నెక్స్ట్ నుంచి వచ్చేవంతా మనకి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. లైక్ అసెట్స్, లైబిలిటీస్, డ్రాయింగ్, సేల్స్, ఇవన్నీ ట్రాన్సాక్షన్ రిలేటెడ్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ని మనం క్లాసిఫై చేస్తూ వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ నుంచి క్వాలిఫై చేస్తూ వెళ్తున్నాం. అసెట్స్ అంటే ఏంటి, లైబిలిటీస్ అంటే ఏంటి, ఇవన్నీ. సో నౌ ఇప్పుడు బిజినెస్లో ఏమేమి టర్మ్స్ నేర్చుకున్నాం ఇప్పుడు మొత్తం జస్ట్ కంక్లూజన్ ఇచ్చేద్దాం. ఫస్ట్
అసలు వై అకౌంటింగ్? నెక్స్ట్ నెక్స్ట్ వర్డ్ ఏం చేసుకున్నాం? బుక్ కీపింగ్. వాట్ ఈస్ మీన్ బై బుక్ కీపింగ్? అండ్ దెన్ వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్ డెఫినేషన్ నేర్చుకున్నాం. We learned about the definition. And then some business keywords. Keywords చూసాం. What it includes? Next accounting cycle కూడా చూసాంగా. That is what you are going to learn in the first year, right? గుర్తొస్తున్నాయా? లాస్ట్ 50 మినిట్స్ నుంచి దేని గురించి మాట్లాడుకుంటున్నాం? బిజినెస్ కీవర్డ్స్లో ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ అకౌంట్కి ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. ప్రతిదీ ఎగ్జాంపుల్ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. బుక్స్ ఏమీ అలానే పెట్టిన అవసరం లేదు. రాయండి దాంట్లో. రాసి బుక్ తెరవంగానే మనకు ఆ కీవర్డ్ గుర్తు రావాలి. హైలైటర్స్ యూస్ చేసి హైలైట్ చేసుకోండి. అకౌంట్ చూసాం. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, రికార్డింగ్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంట్ రికార్డింగ్ ఆఫ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్, రికార్డింగ్. నెక్స్ట్ ఏం చూసాం? నెక్స్ట్ కీవర్డ్ ఏంటి? అకౌంట్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ప్రొపరైటర్, ఇంకా ఇంకేం చూసాం? వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షన్ చూసాం. అకౌంటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అకౌంటింగ్ ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ పీరియడ్ ఇంక్లూడ్స్ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటో చూసాం. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటో చూసాం. దిస్ ఆర్ ద మెయిన్. క్యాపిటల్ అంటే ఏంటి? ప్రొపరేటర్ ఏదైతే మనీ స్టార్టింగ్లో తెస్తాడో దాన్ని క్యాపిటల్ అంటాం. మన ఎగ్జాంపుల్ ఏంటి? 10 lakhs ఇస్ అ క్యాపిటల్. అలా. నెక్స్ట్ సో ఇక్కడతో ఈ పార్ట్ 1 కంక్లూడ్ చేద్దామా? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని నెక్స్ట్ పార్ట్లో చూద్దామా? అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, ఇవన్నీ. ఓకే, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. ఓకే, సో వాట్ ఐ నీడ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ హోంవర్క్ ఏంటి ఈరోజు? రివైజ్ ఆల్ దోస్ థింగ్స్. రివైజ్. అండ్ స్టార్టింగ్లో కేఫ్ నీలోఫర్. కేఫ్ నీలోఫర్ డీటెయిల్స్ ఏమేం కావాలి నాకు? ఫౌండర్ నేమ్, ఇయర్లీ సేల్స్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ and their locations also. And their locations. Okay. Next one, Reliance. Reliance related, who is the founder? Same. Chairperson. Who started? For this year. Chairman change అవుతూ ఉంటారు మా. Who started this business? Who started the Reliance? నాకు ఈ డీటెయిల్స్ కావాలి ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా? యా, సో ఇట్స్ 1 hour video. For a whole 1 hour we discuss only what is mean by accounting in a detailed way. So the next part we'll discuss what is mean by assets, liabilities, debtors, creditors. We'll discuss all those things. These are all the transaction related ఇవన్నీ. The next books of accounts లో ఎక్కడ ఏంటి ఇవన్నీ
We'll discuss in the second part. Okay. Yeah. So this is first video of accounts. Please follow, like, and subscribe to this channel for the more updates, for the more classes. ఎనీ డౌట్స్ ఉన్నా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నంబర్, వాట్సాప్ నెంబర్. వాట్సాప్లో ఫస్ట్ మెసేజ్ చేయండి. ఇఫ్ నాట్, యూ కెన్ డైరెక్ట్లీ కాల్ ఇన్ బిట్వీన్ ద 7 p.m. to 9 p.m. I will available in these hours. And I'll also provide you the number. డిస్క్రిప్షన్లో ఉంటుంది, బట్ జస్ట్ I'll write here. In case of your any doubts related to the classes, you can message me. Just a second. Nine three four seven one 08192. Okay, you can message me here. I'll respond you in these hours. Okay, no. సో అకౌంట్స్లో 99 స్కోర్ చేయడం చాలా ఈజీ. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ప్రాక్టీస్ చేయటం, టర్మ్స్ని అర్థం చేసుకోవటం, అసలు వాడు డెటార్ అవుతాడా క్రెడిటార్ అవుతాడా ఇవి అర్థం చేసుకుంటే చాలు. యువర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ ఇస్ క్లియర్డ్. There is nothing difficult in this subject. Just your understanding level should be high. And I'm assure you, you will understand the concepts in a very clear, in a detailed. జస్ట్ మనం డిస్కస్ చేసింది ఒక 4 to 5 పాయింట్స్ 1 hour క్లాస్కి. మీ మెయిన్ గ్రూప్లో స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే. మీకు 99 or 100 వచ్చినవి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఐ గోట్ 99 and 99 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఎస్, యూ కెన్ గెట్. కామర్స్ ఎలా ఉంటుంది, కామర్స్ని ఎలా అకౌంట్స్ని ఎలా చదవాలి? డైలీ ప్రాక్టీస్. డైలీ జస్ట్ ఒక సమ్ తీసుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. కామర్స్ కామర్స్ స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. బట్ యువర్ ఆల్రెడీ ఇంటూ ద కాలేజెస్ కాబట్టి ఫస్ట్ రివైజ్ చేయండి, డే వైజ్ రివైజ్ చేయండి. వాట్ ఎవర్ ద కాన్సెప్ట్స్, ఈవెన్ ఏ సింగిల్ క్వశ్చన్ షుడ్ బి రివైజ్డ్ అండ్ షార్ట్. మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి. ఆ క్వశ్చన్ చూడంగానే కీవర్డ్స్ అన్నీ వచ్చేయాలి మీకు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకోండి, కీవర్డ్స్ అన్నీ జస్ట్ నోట్ ఇట్ డౌన్. ప్రాక్టీస్ ద కీవర్డ్స్ ఫస్ట్ and then hold the sentence. This is how you have to do practice for accounts and the commerce, because it's simple and easy to score. Maths lo andarki maths easy kaadu, I agree. For average students or below average students, they feel difficulty in the math subject. For those people, accounting and commerce will be the life saving, like life saving. They can score high marks in for the entire group. Okay, so we'll conclude here. Thank you so much. So you are up to here, and thank you so much. We'll meet in the next video. Bye bye.